హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యోగిత రాయపూడి. ఫస్ట్ ఇంట్రోతో కాకుండా నార్మల్గా స్టార్ట్ చేద్దాం. నేను లాస్ట్ వ్లాగ్ మే 2కి రిలీజ్ చేయాలనుకున్నాను. యాక్చువల్లీ అది నేను షెడ్యూల్ చేసి వెళ్ళాను, కాకపోతే అది రిలీజ్ అవ్వలేదు. నేను ఇక్కడికి ఈరోజు వచ్చాను అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 6th. సో 6థ్కి వచ్చినప్పుడు కానీ అది చూసినప్పుడు అది రిలీజ్ అవ్వలేదు. సో అది ఆ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ యోగిత సత్యం. I'm a content creator for shopping, fashion, food, travel, what not, etc. If first time you vlog చూస్తున్నారో ప్లీజ్ consider subscribing and join this beautiful family. నేను 5:30కి అట్లా దిగిన, 5:30 కాదు 5 o'clockకే దిగినాను. 5 o'clock దిగి మా బావ కోసం అట్లా వెయిట్ చేసినాను అనమాట. ఎప్పుడు నా కోసం మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు బస్ స్టాప్లో. కాకపోతే ఈసారి నేను పడుకొని లేచి వాళ్ళకి కొంచెం లేట్గా కాల్ చేసినాను రీచ్ అయ్యేటప్పుడు. సో అందుకే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినారు. జస్ట్ లేట్ ఇన్ ద సెన్స్ 5 minutes లేట్. జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. అండ్ ఆ వ్లాగ్లో చెప్పినట్టు నేను మా అక్కకి వెళ్తున్నానని తెలీదు. సో దే ఆర్ సర్ప్రైజ్. అండ్ ఆల్రెడీ మా అక్క చూసేసింది, కాకపోతే వీడియో కోసం మళ్ళీ కొంచెం సర్ప్రైజ్గా చెయ్యి అంటే సడన్గా ఎవరన్నా వస్తే చూస్తారు కదా, పెంట్ హౌస్ అన్నాక వాళ్ళు పైన పడుకున్నప్పుడు సడన్గా చూసేసారనమాట. సో మళ్ళీ యాక్టింగ్ చేయనేసరికి తను యాక్టింగ్ చేస్తుంది అనమాట. తన యాక్టింగ్కి ఆస్కర్ లెవెల్ 10/వాట్ రేటింగ్ ఇస్తారో చెప్పండి. అండ్ మా మింటూ రియాక్షన్ వాజ్ వెరీ ప్యూర్. తనకు అస్సలు అంటే అస్సలు తెలియదు, కొంచెం కూడా హింట్ కూడా తెలీదు. అండ్ నేను మా అక్క బర్త్డే కోసం చేసిన షాపింగ్ అండ్ మింటూ కోసం చేసిన షాపింగ్ గురించి దే ఆర్ వాచింగ్ అండ్ అంతా చూస్తున్నారనమాట. అండ్ అక్కడికి నాకు ఫుల్ ఆకలిస్తుంది. అరౌండ్ 6 అయిపోతుంది, 5:30 క్రాస్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా ఆకలిస్తుంది. దిస్ ఈజ్ ద టాప్, కానీ అది తనకి ఫిట్ అవ్వలేదు. సో అది మళ్ళీ నేనే తీసుకోవాలి. కానీ ఇక్కడికి తెచ్చానో లేదో నాకు అది అంత క్లారిటీగా తెలీదు. సో ఇఫ్ తెస్తే నేను అది వేసుకుంటాను, ఇఫ్ నాట్ ఓకే. అండ్ ఇవి నేను మా మింటూకి తెచ్చిన టీషర్ట్స్ అనమాట. బికాజ్ సమ్మర్ కాబట్టి సమ్మర్ డ్రెస్సులు అఫ్కోర్స్ సమ్మర్ డ్రెస్సులే తెస్తాను. అండ్ పిల్లలకి అంతకు మించి మనం ఏం తేలేం కదా. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సింది ఇడ్లీ ఉప్మాకి అనమాట. ఉప్మా మాత్రం క్రేజీ ఉంటుంది మా ఊర్లో. నేను ఎక్కడ ఉప్మా తినను, జస్ట్ మా ఊరు మాత్రమే తింటా. అది మా బావ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాజ్ వెరీ వెరీ టేస్టీ. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. నేను లాస్ట్ వ్లాగ్లో చూపించానో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. కానీ అది క్లోజ్ ఉండిందనమాట. వచ్చేటప్పుడే చూసామన్నమాట తిందాము అని, కానీ అది క్లోజ్ ఉండడం వల్ల తినలేకపోయాను ఈసారి. అండ్ మా అక్క బర్త్డే ప్లాన్స్ చాలా డిఫరెంట్ అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్. ప్లాన్ చేసిన దానికన్నా ఇంకా కొంచెం తక్కువే జరిగింది, బికాజ్ సమ్ ఆఫ్ కైండ్ ఇష్యూస్ వల్ల. అది పక్కన పెడితే నేను మా అక్కకి ఏదో సర్ప్రైజ్ చేయాలి అనుకున్నా, అది ఎక్కడో ఏదో అయిపోయింది. అది నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరు చూస్తారు. అండ్ ఇంకొకటి టెంపుల్కి వెళ్తాము అని చెప్పాను ఈ వ్లాగ్లోనే నేను, కానీ వెళ్ళలేదు బికాజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది వెళ్ళలేకపోయామన్నమాట. సో యూ గైస్ నో ఉమెన్, సో దానివల్ల వెళ్ళలేకపోయాము. ఈసారి డెఫినెట్లీ వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తాను. అండ్ ఆల్రెడీ నా వ్లాగ్స్లో ఉంది, ఒకవేళ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి. అది అక్కడ మా మమ్మీ ఇంకా మా డాడీ మ్యారేజ్ జరిగిందనమాట. సో ఆ వెంకటేశ్వర స్వామి వాజ్ వెరీ ఫేమస్. సో స్వామివారు చాలా అంటే చాలా బాగుంటారు రాయితో. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అండ్ మార్నింగ్ అయిపోయింది, పెంట్ హౌస్ కాబట్టి వీళ్ళు ఇక్కడే పడుకుంటారు. బయట మాత్రం ఆఫ్టర్ 6 ప్యూర్ గాలి, చాలా చల్లగా వస్తుంది అనమాట గాలి. ఇట్లా మనుషులు నుంచుంటే ఎగిరిపోతారు చూడు, అంత బాగా వస్తుంది. అది టెర్రస్ కాబట్టి. అండ్ అట్లా ఇంకా నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ పెద్ద జోక్ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ ఫుల్ ఆకలేస్తుంది కాబట్టి నేను మా మమ్మీ ఉన్నప్పుడు 3 కంటే ఎక్కువ ఇడ్లీలు తినేదాన్ని కాదనమాట. ఇప్పుడు 2 ప్లేట్లు ఇడ్లీలు నేను ఖచ్చితంగా తింటాను. తినడంలో చెప్పుకోవడంలో ఏం లేదు. 8 ఇడ్లీస్ నేను ఖచ్చితంగా తింటాను. అవి నాకు నచ్చితే, అవి సాఫ్ట్గా బుడ్డుగా చిన్నగా ఉంటే 8 ఇడ్లీస్ హ్యాపీగా తింటాను. సో ఆ 8 ఇడ్లీస్ తిన్నాక మా బావ ఇంకా మా అక్క ఇంకా 2 కావాలా అనేసరికి నేను 8 ఇడ్లీస్ తిన్నాను, నేను ఇంకా డైటింగ్లో ఉన్నాను, నన్ను అడగండి అనేసరికి వాళ్ళు లిటరల్లీ నవ్వుకొని వచ్చారని. మా బావ అయితే 8 ఇడ్లీ అందరికీ చెప్తాడనమాట, 8 ఇడ్లీలు తింది దాని తర్వాత డైటింగ్ అంటుంది అని. సో అట్లా ఇంకా చాకోస్ తినేసి ఇడ్లీలు తినేసి కొంచెం మార్నింగ్ అంతా ఫన్గా ఉండింది. అండ్ తిన్న తర్వాత ఫుల్ నిద్ర వచ్చింది. 10 o'clockకి అందరూ ఇంట్లో, మా బావ మా అక్క ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక నేను మింటూ మళ్ళీ పడుకున్నాము. 7 to 10 పడుకున్నాము, మళ్ళీ 10 to 12 వరకు పడుకొని లేచినామంట. ఫుల్ లిటరల్లీ 48 degrees ఉందన్నమాట ఎండ. అంత ఎండ కొడుతుంది అక్కడ. నేను ఉండలేకపోయా. చాలా డేస్ ఉందామని వెళ్ళాను,
కాకపోతే నేను ఉండలేకపోయాను. సో 1 వీక్ కంటే ఎక్కువ ఉండలేకపోయాను. 1 వీక్ కూడా చాలా తక్కువ, ఒక 6 డేస్ ఉండుంటానేమో. చాలా అంటే చాలా బీభత్సంగా ఎండ కొడుతుందనమాట. ఇంకా అది పెంట్ హౌస్ అయ్యేసరికి ఇంకా సూర్యుడు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తాడు కదా, అట్లా అనిపించింది అనమాట. ఇంకా నేను సూర్యుడి మీద కూర్చున్నాను అని, అంటే నాకు ఇంకా సూర్యుడి మీద కూర్చున్నానేమో అన్న ఫీల్ వచ్చిందనమాట ఆ ఎండలకి. ఇంకా నా వల్ల కాలేదు గైస్. ఇంకా నేను వచ్చేయాలని ఫిక్స్ అయిపోయినాను. ఇంకా మా అక్క, నాతో పాటు మా అక్కను కూడా తీసుకొచ్చేసినాను అనమాట. ఈ హైదరాబాద్లో మా అక్కతో ఏదన్నా ఎక్కడికన్నా టూర్కి అంటే పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు, అంటే మింటూ వచ్చాడు కదా, కోర్స్ సమ్మర్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో మేము ఎక్కడికైనా వెళ్తే నేను అప్పుడు బ్లాగ్ చేస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి యోగితా సత్యం. ఐఎమ్ యోగితా రాయపుడి. సో ఇన్స్టాలో ఉన్న వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా యూట్యూబ్కి వచ్చి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో అంతే గైస్. ఇంకా ఇడ్లీలు గోల్ వచ్చిందనమాట. ఇడ్లీలు తిన్నా. రెడ్ చట్నీ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండింది. ఇడ్లీలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. 10 పెట్టినా తినేస్తానేమో అన్నంత ఫీల్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తిని పడుకోవడం, లేగడం, ఇది తప్ప ఏం లేదు. మా అక్క బర్త్డేకి కొంచెమేమో మా అక్క ఆఫీస్లో సెలబ్రేట్ చేసినాను. అది బ్లాగ్స్ మీకు చాలా బాగా వస్తాయి. దాని తర్వాత ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి అక్కడ కొంచెం ఏదో ఫనీగా అయిపోయింది. అక్కడ వాళ్ళ ఇల్లు కొంచెం చల్లగానే ఉండిందనమాట, ఎందుకంటే వాళ్ళ ఇంటి చుట్టూ అంతా చెట్లు ఉంటాయి అక్కడ. సో అక్కడ చాలా బాగా జరిగింది. దట్స్ ఇట్. ఈ వ్లాగ్ చూస్తూ ఉంటాము. మేము ఇంతసేపు పడుకున్నాం. ఇప్పుడు 9 అవుతుంది టైం, మార్నింగ్ 9. ఇంతసేపు తినేసి ఇది తిని పడుతున్నాం గైస్. ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు ఉండరు. మా బావ వెళ్ళిపోయాడు, మా అక్క అయిపోయి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో మేమిద్దరమే టైం స్పెండ్ చేస్తాం కదా. మేమే అన్నం తింటా, మేమే ఫోన్ చూస్తా, మేమే ఆడుకుంటాం ఇద్దరం కదా, ఇద్దరే ఆడుకుంటాం. ఇంకా లంచ్ టైం అయిందని లేచామన్నమాట. పైన పడుకుంటే బెడ్ అంతా కాలిపోతూ ఉండిందనమాట. ఇంకా కింద పడుకున్నాము, ఒక దిండ్లేసుకొని హ్యాపీగా కూలర్ పెట్టుకొని పడుకున్నాము. ఇంకా మింటూ లేచి నా హెయిర్తో ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి నా హెయిర్ అంటే చాలా ఇష్టము. ఇంకా లేచి పాస్తా వండుకొని తిన్నాము. స్నానం చేయలే, ఏం చేయలే, జస్ట్ ఈటింగ్ ఫుడ్ అంతే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ అంట. లెట్ మీ షో వ్యూ చూడాలి ఎంత బాగుంది. అన్ని కొబ్బరి చెట్లే, ఆల్మోస్ట్ అన్ని కొబ్బరి చెట్లు. మింటూ ఈజ్ ఆస్కింగ్, ఏం అడిగావు ఇందాక నన్ను? పాస్తా. మార్నింగ్ నుంచి పాస్తా అడుగుతుంటే సో ఐఎమ్ మేకింగ్ పాస్తా. ఇదంతా రెడీమేడ్ పాస్తా, మ్యాగీ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండ మాత్రం 50 degrees ఉంది గైస్. లిటరలీ నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత ఎర్రగా ఉందో. ఇంకా ఇది పెంట్ హౌస్. సాయంత్రం చలికాలం బాగుంటుంది, ఎండాకాలం ఇంకా టెర్రస్ కాబట్టి అఫ్ కోర్స్ సమ్మర్ అంటే చాలా. ఇంకా ఎవరో ఒకరు వడియాలు పెడతారు అండ్ మామిడికాయలు ఆరబెట్టారనమాట. అవన్నీ చూస్తే అంటే మనకి చిన్నప్పుడు అంతా గుర్తొస్తూ ఉండిందనమాట. హైదరాబాద్లో అంతా మా మమ్మీతో ఉన్నప్పుడు అట్లా గుర్తొచ్చిందా ఉండిందనమాట ఆ వడియాలు అవన్నీ చూస్తుంటే. ఇంకా మింటూ అల్లరి. అఫ్ కోర్స్ మింటూ నేను ఉంటే చాలా చిన్నపిల్లలాగా ఇద్దరము ఆడుకుంటాము, ముచ్చట్లు చెప్పుకుంటాము. నాకు ఏదన్నా చెప్పుకోవాలనిపిస్తే మింటూకి చెప్తాను అనమాట. వాడు గుర్తుపెట్టుకోడు, బట్ స్టిల్ నేను చెప్తా ఉంటాను అనమాట, ఇది అది అని. వాడు సైకిల్ ఆడుకుంటాడు. ఇది వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా తనకి సైకిల్ ఇచ్చిందనమాట. వాడు 3 years ఉన్నప్పుడే ఇచ్చింది. అండ్ ఇక్కడ పాస్తా తింటా ఉన్నాము. ఇంకా పాస్తా చేసేలోపు నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను, పనంతా చేసేసుకున్నాను. సింక్లో అన్ని గిన్నెలు తోమేసి హ్యాపీగా పని చేసుకున్నాను. బికాజ్ మా అక్క వచ్చేసరికి ఏ పని ఉండకూడదని. ఈలోపు మా బావ వచ్చి నన్ను బలవంతంగా వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాం? సరొక్కి వాటర్ ఇచ్చారు నాకు ఆఫీస్కి. ఎండ కొడుతుంటే నేను వద్దంటే నన్ను తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మా అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు చాలా మంచి వైబ్ వచ్చింది. లైక్ ఫస్ట్లీ నేను మాట్లాడలేదు, నేను చాలా ఇంట్రోవర్ట్. లైక్ కలిసిన వాళ్ళతోనే నేను ఎక్కువ మాట్లాడతాను. కాకపోతే అక్కడ వాళ్ళని చూశాక, వాళ్ళ వైబ్ చూశాక లిటరలీ నేను ఇంకా వాళ్ళతో మాట్లాడడం
నార్మల్గా వాళ్ళు చేసుకునే ఫనీ టాక్స్కి నేను నవ్వడము అట్లా మంచిగా అనిపించింది అనమాట వాళ్ళందరినీ చూస్తుంటే. లైక్ వాళ్ళు ఆఫీస్ చాలా ఫనీ అండ్ ఏమంటారు కొంచెం మంచి వైబ్ లాగా మంచి వైబ్ సెట్ చేసుకొని ఉన్నారనమాట వాళ్ళ స్టాఫ్ అంతా. చాలా అంటే చాలా బాగుంది ఆఫీస్ అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఆల్సో. నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ ఆఫీస్. అండ్ అట్లా నేను మా బావ మా అక్కని తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి ఇంకా వాళ్ళకి థమ్స్అప్ అదంతా నార్మల్గా జస్ట్ ఒక చిన్న పార్టీ లాగా అట్లా వెళ్ళి ఇంటికి వచ్చేసాం అనమాట. సో మా అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినాము. అండ్ బ్యూటీ పార్లర్లో ఎప్పుడు వెళ్ళేది? సాయంత్రం 5 తర్వాత 6 తర్వాత. ఓకే, సాయంత్రం నుంచి మేము డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో అది ఇంకొక బ్లాగ్ అనమాట రేపు టెంపుల్తో సహా. అండ్ we'll see you later. If you like this video, like, share, comment and subscribe to my YouTube channel Yogita Satyam. Keep watching this video. అమ్మో ఇదంటే భయంగా వేసిన లే వస్తావా నీకు? సో join this beautiful family. Please subscribe to my YouTube channel. Bye bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. Bye.